హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో పాస్తాతో బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన పాస్తా మనకు టేస్టీగా చాలా బాగుంటుందండి. మనం ఈ పాస్తాని ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకుందామో చూద్దాం. పాస్తా చేసుకోవడానికి ముందుగా మనం పాస్తాని ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. మనకు పాస్తా ఎలా ఉడకాలి అంటే మనకు చేతితో నలిపినప్పుడు మెత్తగా ఉండేలాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వాటిలోకి 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసేసుకొని జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిలోకి 5-6 పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని కూడా వేసేసుకొని వీటిని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిలోకి 4 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటుగా 2 మీడియం సైజు ఆలూని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకు పాస్తా తినేటప్పుడు వీటి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వీటన్నిటిని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇలా మూతతో కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే మనకు ఈజీగా కుక్ అవుతుందండి. మనం వేసుకున్న ఆలు క్యారెట్లోని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని వీటిలోకి కొన్ని మసాలాలు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపుని వేసుకొని మూతతో కవర్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలాని కూడా వేస్తున్నానండి. ఈ చాట్ మసాలా వేయడం వలన మనకు పాస్తా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఈ పాస్తాలో ఎక్కువ సాసులు వాడకుండా కేవలం ఒక టమాటో కెచప్ని మాత్రమే వాడి చేస్తున్నానండి. ఇలా మసాలాలు వేసేసుకొని బాగా కలిపేసుకొని మనం వీటిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు టమాటో కెచప్ని వేసుకోవాలండి. ఈ పాస్తాలో నేను ఎలాంటి సాసులు వాడకుండా కేవలం ఒక టమాటో కెచప్ని మాత్రమే వాడి చేస్తున్నానండి. ఇలా టమాటో కెచప్ని వేసేసుకొని ఆనియన్లో కలిసేలాగా బాగా కలిపేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని వేసుకోవాలండి. మనకు వాటర్ వేయకపోతే కొంచెం తిక్కుగా అయిపోతుంది. ఇలా వాటర్ వేసామంటే మనకు ఈ గ్రేవీ కొంచెం లూజ్గా ఉండి పాస్తా తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం కుక్ చేసి పెట్టుకున్న పాస్తాని వేసుకొని నేను 1/2 కేజీ పాస్తాని ఉడికించి పెట్టుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా పాస్తాని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఈ పాస్తా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మనకు పాస్తా ఈజీగా ఉడికిపోతుందండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, మనం సింపుల్ ప్రాసెస్లో ఇలా పాస్తా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. పాస్తా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకు పాస్తా రెడీ అయిపోతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏ బౌల్లోకి తీసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి తీసుకుంటే మనకు టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోతుందండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే వీట్ పాస్తా రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో ఇలా పాస్తా చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.